చెవిటి వారి చెవులు విప్పబడును. ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు జీవించిన దినాల్లో ఎంతోమంది గుడ్డివారి కన్నులు తెరిచాడు, చెవిటి వారి చెవులు, మోగవారి నోరు కూడా తెరిచాడు. తర్వాత ఇక్కడ గమనించి, ఎవడ గుడ్డివాడు? మేలు చూడని వాడు గుడ్డివాడు. నీ జీవితంలో ఎన్నాళ్ళు ఏ మేలు లేదు అనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, ఎందుకు నా జీవితం నిస్సారమైపోయింది, ఏ మేలు పొందాను నేను? ఒక్క మేలు కూడా లేదు నా జీవితానికి అని ఆవేదనలో ఉన్నావా? నువ్వు ఆశించిన మేలు నీకు దొరకట్లేదని ఆందోళనలో ఉంటే ఏమంటున్నాడు తెలుసా? నీ కళ్ళు తెరుస్తాడు. అంటే ఇక నుండి నువ్వు మేలులే చూస్తావు. నీ జీవితం అంతా మేలులే 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 యేసయ్య జరిగించునుగాక. దేవుని యొక్క మందిరం యొక్క మేలులతో నువ్వు తృప్తి చెందుతావు. దేవుడు నీ జీవితాన్ని మేలులతో తృప్తి చెందిస్తాడండి. చూస్తావు, మేలులు చూస్తావు. మేలులు చూడగలిగే కన్నులు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. మేలు కానరాని వారికి ఇక నుండి ప్రతిదినము మేలులే కనబడునుగాక.